ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హుస్నాబాద్ లో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం అయితే చేసుకుంది. పొగమంచు కారణంగా కూడా ఉదయాన్నే ఇక్కడ ఒక పైప్ లో లోడ్ తో వెళ్తున్నటువంటి ఆ వ్యాన్ మరో వ్యాన్ యూటర్న్ ను తీసుకున్నటువంటి వ్యాన్ ను ఢీకొట్టడంతో అయితే ఇక్కడైతే ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇదే పైప్ లో తో వెళ్తున్నటువంటి లారీ ఒక అర్ధ గంట క్రితమే కూడా ఇది అంటే ఉదయాన్నే 8 గంటల ఆ సమయంలోనే అంటే పొగమంచు కూడా తీవ్రంగా ఉండడం, అది ఒక ముందు వస్తున్నటువంటి వెహికల్స్ కనపడకపోవడం కూడా అధిక వేగంగా ఉన్నటువంటి యొక్క వ్యాన్ అనేది కూడా ఢీకొట్టడంతో మరో వ్యాన్ కు యూటర్న్ తీసుకున్నటువంటి ఆ వ్యాన్ కు ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఇక్కడ చోటు చేసుకుని చూడండి. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఉదయం కాబట్టి రోడ్డు పైన ఎవరు లేకపోవడంతో కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం అనేది తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం కూడా జరగకపోవడం అనేది కూడా చూసుకోవచ్చు. మనం అయితే చూడండి ఎంత దారుణం అంటే ఈ యొక్క వ్యాన్ ఎంత అధిక స్పీడ్ తో వచ్చైతే దారుణంగా మరో యూటర్న్ తీసుకుంటున్నటువంటి వ్యాన్ ఢీకొట్టడంతో ఇక్కడ ఈ వ్యాన్ అంటే అటు నాగారం రోడ్ సైడ్ అయితే ఈ వ్యాన్ యూటర్న్ తీసుకుంటుంది. ఆ వ్యాన్ ఇదేమో హన్మకొండ సైడ్ అయితే ఈ యొక్క వ్యాన్ వెళ్తుంది. చూడండి పక్క పొంటి ఉన్నటువంటి ఎప్పటికీ ఇది ఒక ఆటో స్టాండ్. ఇక్కడ ఇదికి సంబంధించి ఇటు మీర్జాపూర్ కావచ్చు, జిల్లాలగడ్డ కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఈ ఆటో స్టాండ్ ఉదయాన్నే కూడా ఒక ఆటో డ్రైవర్ ఆటోను తెచ్చి ఇక్కడ పెట్టి టిఫిన్ చేసేందుకు వెళ్ళాడు. అతను ఇంకా ఉన్నా ఇందులో ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా ఘోర ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుని ఇక్కడ ఆటో డ్రైవర్ అయితే ఉన్నాడు. నువ్వు ఎన్ని గంటలు పెట్టినావు ఇక్కడ ఈ ఆటో? ఏం జరిగింది సార్? 7:40కి పెట్టాను సార్. బండి పెట్టి టిఫిన్ ఒక్క ఇడ్లీ తిన్న వరకు 5 గంట తర్వాత ఊరికి వచ్చాను సార్. అంతే సార్. నా బతుకు ఆటో మీదేనా సార్. నీ ఆటో లేని బతకలేను సార్. ఏదైనా న్యాయం చేయాలి. చూడండి ఈయన సైడ్ కి పెట్టుకున్నాడు. ఈ యొక్క వ్యాన్ కూడా ఆ సైడ్ కు ఆ వ్యాన్ వెళ్ళిపోతుంది. యొక్క వ్యాన్ ఏదైతే ఉందో పైప్ లో లోడ్ తో వెళ్తున్నటువంటి వ్యాన్ అధిక స్పీడ్ కారణంగానే కూడా ఇది జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇక్కడ చూసిన వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. ఎలాంటి ప్రాణాపాయం కూడా తప్పడంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో కూడా ఇక్కడైతే ఎలాంటి అది లేకుండా పోయింది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ.